ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. కొన్ని వారాల పాటు షూటింగ్ నిలిపివేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓ ప్రైవేట్ యాడ్ చేస్తున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స కొనసాగుతోంది. డాక్టర్ల సలహా మేరకు కొన్ని వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎలా ఈ యాడ్ షూటింగ్ లో ఇలా ప్రమాదం జరిగింది? సాధిక, ఈ రోజు మధ్యాహ్నం ఒక ప్రైవేట్ యాడ్ షూట్ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తారక్ గారికి షూటింగ్ చేసేటప్పుడు ఆ లెగ్ స్లిప్ అవ్వడం వల్ల ఆయన కాస్త కింద పడ్డారు. ఆ సమయంలో ఈ హ్యాండ్ కి రిబ్స్ కి మధ్య ఒక చిన్న గాయం అయింది. దాంతో వెంటనే ఆయన, అంటే అది స్వల్ప గాయమే కానీ ఖచ్చితంగా డాక్టర్లు అయితే విశ్రాంతి తీసుకోమని అయితే సలహా ఇచ్చారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పారు. అయితే అప్పుడు జరుగుతున్నటువంటి షూటింగ్ కి ఎలాంటి అంతరాయం కలగకూడదని ఒక ఉద్దేశంతో వెంటనే ఆయన దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చికిత్స తీసుకునేసి వెంటనే ఆ షూటింగ్, అంటే ఈ రోజు ఏదైతే యాడ్ షూట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేసి దాన్ని పూర్తి చేసేసారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్లు ఏదైతే ఆయనకి సలహా ఇచ్చారో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కాబట్టి ఆ విశ్రాంతి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బ్రేక్ పడుతుందనేసి సినీ వర్గాలు అంటున్నాయి. మరి అంటే ఎన్టీఆర్ కి ఎప్పుడైతే గాయమైంది తెలిసిందో ఆయన అభిమానులకు కాస్త కంగారుతో మొదలైంది. అంటే ఎలాంటి గాయమైంది, అంటే సీరియస్ గా చిన్నపాటి గాయమైందనేసి ఒక డిస్కషన్ అయితే నడిచింది. కానీ వెంటనే ఈ అపోహలు అన్నిటికీ బ్రేక్ పెట్టేలాగా ఎన్టీఆర్ టీం నుంచి ఒక క్లారిటీ వచ్చిన వాళ్ళ అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అంటే కంగారు పడాల్సినంత విషయం లేదు, చిన్నపాటి గాయమే. అయితే ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పడం వల్ల ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే సినిమా షూటింగ్ వెళ్ళబోతున్నా దానికి సంబంధించి అయితే విశ్రాంతి తీసుకునేసి నెక్స్ట్ షెడ్యూల్ కాస్త వెనక్కి తీసుకునేసి వెళ్తారు సార్. రైట్, థ్యాంక్ యూ మోహన్.